ఓం నమో వెంకటేశాయ. ఈ యొక్క శ్రీ క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అలాగే అవమానం 5. ఖర్చులు కొద్దిగా ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా ఆచితూచి ఖర్చు పెట్టాలి. చేసే వ్యయం సద్వ్యయం అయితే కనుక అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది. అలాగే సాధ్యమైనంత వరకు ఏదైతే సాధ్యమైనంత వరకు కొన్ని విషయాల్లో ఏదైనా పని మంచి జరిగితే కనుక అది ముందరగా కూడా పబ్లిసిటీ చేసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అలాగే సాధ్యమైనంత వరకు కొన్ని విషయాల్లో మౌనం పాటిస్తూ ఉండడం వల్ల ఈ యొక్క ఆ రాజపూజ్యం 4, అవమానం 5 ఉండడం వల్ల ఈ యొక్క ప్రభావాలు తక్కువగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈ యొక్క వృశ్చిక లగ్నానికి ముఖ్యంగా ఈ యొక్క గురువు 6వ స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల లోన్ల కోసం ప్రయత్నించే వాళ్ళకి తొందరగా లోన్లు మంజూరయ్యే అవకాశం ఉంటుంది. అలాగే మీకు ఎవరైనా అప్పు మీకు బకాయి పడినట్లయితే కనుక వాళ్ళు ఆ బకాయిలు తీర్చే అవకాశం ఉంది. అలాగే మీరు ఎవరికైనా బకాయి పడ్డా ఆ బకాయిలు కూడా ఈ సమయంలో తీర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి జరుగుతుంది. అలాగే శత్రు రోగ రుణాది పీడలు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే వీసా పాస్పోర్ట్ కోసం ట్రై చేసే వాళ్ళకి వీసా పాస్పోర్ట్ ఇట్లాంటివి తొందరగా లభించే అవకాశం అధికంగా ఉంది. విదేశాల కోసం వెళ్ళాలని ప్రయత్నించే వాళ్ళకి తొందరగా విదేశాలు వెళ్ళగలుగుతారు. అక్కడ కూడా మంచి రాణించగలుగుతారు. మంచిగా పేరు ప్రఖ్యాతలు డబ్బు కూడా ఇవన్నీ కూడా బాగా సంపాదించగలుగుతారు. అలాగే సేవా కార్యక్రమాలు దైవికమైన కార్యక్రమాల్లో పాల్గొనే ఆసక్తి అధికంగా కలుగుతుంది. అలాగే లేని వాళ్ళకి సహాయం చేయాలి, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేయాలనే ఆసక్తి కూడా కలిగే అవకాశం ఉంది. చేసే వ్యయం సద్వ్యయం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి 10వ స్థానం మీద ఉండడం వల్ల వృత్తిపరంగా కూడా మంచి ఇంప్రూవ్మెంట్, రాణింపు ఇలాంటివి అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి ఈ తొందరగా గవర్నమెంట్ జాబ్ లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా సూర్య దశ అంతర్దశలు కానీ గురుదశ అంతర్దశలు కానీ నడిచినట్లయితే ఈ ప్రభావాలు ఇంకా అధికంగా ఉండే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఫిబ్రవరి నెలలో ఇలాంటి ఈ యొక్క అనుకూలత ఇంకా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సద్వినియోగం చేసుకుంటే మంచిది. అలాగే ఈ యొక్క గురువు యొక్క శుభదృష్టి ఈ యొక్క 2వ స్థానం మీద కూడా ఉండడం వల్ల కుటుంబ అభివృద్ధి, కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోగలగడం, ధనాభివృద్ధి, ధన నిల్వలు పెరగడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు కుటుంబాల సభ్యుల ద్వారా మీకు బాగా అందే అవకాశం ఉంది. అలాగే గవర్నమెంట్కి సంబంధించినటువంటి వృత్తులలో కాంట్రాక్ట్లు చేసే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ ఉద్యోగాలు చేసే వాళ్ళకి కానీ, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ప్రయత్నించే వాళ్ళకి కానీ ఈ సమయం బాగా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి బాగా సక్సెస్ అయ్యే అవకాశం బాగా ఎక్కువగా ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క గురువు మే నెల నుంచి 2వ తారీఖు నుంచి వృషభ రాశిలో సంచరించడం వల్ల వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా వరుడైతే అనుకూలమైన వధువు, వధువైతే అనుకూలమైన వరుడు ఇట్లా లభించే అవకాశం ఉంటుంది. అలాగే భార్యాభర్తలు పెళ్ళైన వాళ్ళు ఉంటే కనుక వారి మధ్య ప్రేమానురాగాలు, అన్యోన్యత పెంపొందే అవకాశం ఉంది. ఒకరి అభివృద్ధికి ఇంకోళ్ళు బాగా సహకరించుకుని వారు ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారు. అలాగే స్టామినా, ఇమ్యూనిటీ లాంటివి కూడా బాగా పెంపొందే అవకాశం ఉంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంపొందుతుంది. దేహ ఆరోగ్యం, దేహ దృఢత్వం ఇలాంటివి పెంపొందే అవకాశం ఉంటుంది. అలాగే లాభాభివృద్ధి అవుతుంది. ఆకస్మిక ధన లాభాలు, ఆకస్మిక ధన ప్రాప్తి లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే మాట తీరు, కమ్యూనికేషన్ స్కిల్స్ మరియు సోదర సోదరీ వర్గీయ సహాయ సహకారాలు లభించడం మరియు సభలలో బాగా ప్రసంగించగలగడం, అలా ప్రసంగించి 10 మందిని ఆకట్టుకోగలగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. అలాగే ఈ యొక్క లగ్నానికి ఈ యొక్క కేతువేమో లాభంలో, అలాగే రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల రాహు మహాదశ అయిపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే కనుక ఇద్దరు కూడా అద్భుతంగా యోగించి లాభించే అవకాశం ఉంటుంది. మంచి శుభ పరిణామాలని, అనుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా లాభాభివృద్ధి, నిల్వధనం పెంపొందడం,
మరియు ఆకస్మిక ధన వ్యవహారికపరమైన లాభాలు, అనుకూల వ్యక్తుల సహాయ సహకారాల వల్ల మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు నెరవేరడం లాంటి పరిణామాలు జరిగే అవకాశం ఉంది. విద్యార్థులు విద్యలో మార్కులు బాగా సంపాదించగలుగుతారు. దైవికమైనటువంటి బలము శక్తి పెంపొందుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. బంగారు ఆభరణాలు ఆస్తులు వాటి విలువ పెరుగుతుంది. మరియు భూములు స్థిరాస్తులు కొనుగోలు చేయగలుగుతారు. బంగారు ఆభరణాల విలువ పెరుగుతుంది. ఆల్రెడీ కొనుగోలు చేయాలనుకుంటే తక్కువ రేటుకి ఆ ఆభరణాలు లభించే అవకాశం ఉంటుంది. అలాగే అమ్మాలనుకున్నా కానీ మీరు ఏదైతే అనుకున్నారో ఆ రేటుకి బంగారు ఆభరణాలు అమ్ముడుపోయే అవకాశం ఉంటుంది కాబట్టి సద్వినియోగం చేసుకోగలరు. ఒకవేళ వ్యక్తిగత జాతకాల ముందుగా కేతుమహాదశ అయిపోయి రాహుమహాదశ మిగిలి ఉన్నట్లయితే ఈ పరిణామాలు కొద్దిగా వ్యతిరేకంగా జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు భూస్థానంలో ఉండడం వల్ల కొద్దిగా భూమి పరంగా చిన్న చిన్న లిటిగేషన్స్ ఇబ్బందులు లాంటివి తలెత్తే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క శనీశ్వరుడు 6వ స్థానాన్ని చూడడం వల్ల ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే శత్రు రోగ రుణాది పీడలు అధికంగా ఉండే అవకాశం ఉంది. వృత్తిపరంగా కూడా మానసిక ఒత్తిడి టెన్షన్ అధికంగా ఉండే అవకాశం ఉంది. అప్పుడప్పుడు కూడా శని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతినడం, మానసికమైన సమస్యలు ఇబ్బందులు లాంటివి తలెత్తే అవకాశం ఉంది. ముఖ్యంగా శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అలాగే వ్యక్తిగత జాతకంలో కనుక మీరు శని సూర్య చంద్ర కుజ గురు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక మంచి అనుకూలత కలుగుతుంది. మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ పరిస్థితులు ఏర్పడితే తొందరగా మంచి అవకాశాలు లభించే అవకాశం ఉంది. మీరు ఈ సమయాన్ని ప్రాపర్గా కనుక సద్వినియోగం చేసుకున్నట్లయితే కనుక మీరు ఏదైతే అనుకున్నారో ఆ పనులు తొందరగా సాధించగలుగుతారు. ఒకవేళ వ్యక్తిగత జాతకంలో శని శుక్ర బుధ మరియు రాహు మహాదశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక కొన్ని చిన్న ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కనుక మీరు కొద్దిగా ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించినట్లయితే కనుక అన్ని పరాలుగా కూడా యోగించి లాభించే అవకాశాలు ఉంటాయి. శుభ పరిణామాలే కలుగుతాయి. అన్నీ కూడా మంచిగా జరుగుతుంది. కాబట్టి కొద్దిగా ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉంటే కనుక మంచిది. అలాగే దైవికమైన శక్తి పెంపొందించుకుని దోష ప్రభావాల నుంచి బయటపడాలనుకుంటే కనుక రోజు కూడా కృష్ణుడిని పూజించడం, కృష్ణుడికి వెన్న నైవేద్యంగా సమర్పించి అది కొద్దిగా ప్రసాదం కింద స్వీకరించడం ఇలాంటివి చేస్తుండడం మంచిది. అలాగే ఈ యొక్క కృష్ణునికి సంబంధించిన స్తోత్ర పారాయణలు దగ్గరలో కృష్ణాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, వాళ్ళ కృష్ణాలయం లేని పక్షంలో రామాలయం కానీ అలాగే ఈ యొక్క అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం, వారికి తులసి దళాలతో కానీ పూలతో కానీ అర్చన చేయించుకొని మీ ప్రసాదం అక్కడ గుడిలో నైవేద్యం పెట్టినటువంటి ప్రసాదం స్వీకరించి రావడం వల్ల మీకు అంతా కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది. అలాగే ఈ యొక్క నల్ల నువ్వులు మరియు పెసరు రెండూ కలిపి శనివారం కానీ బుధవారం కానీ బ్రాహ్మణులకి బ్లూ కలర్ కానీ నలుపు కలర్ వస్త్రంతో పాటు కానీ దానంగా ఇచ్చడం వల్ల ఈ దోష ప్రభావం నుంచి తొందరగా బయటపడి మీరు ఏదైతే అనుకున్నారో అది తొందరగా సాధించగలుగుతారు. ఈ వృశ్చిక లగ్నం వాళ్ళు ముఖ్యంగా ఫుడ్స్, రెస్టారెంట్స్ మరియు కూల్ డ్రింక్ ప్లానర్స్ మరియు నౌకా సంబంధమైన క్రయ విక్రయ లావాదేవీలు మరియు ఇన్స్టెంట్ ఫుడ్స్, పాలకు సంబంధించిన ఉత్పత్తులు ఇట్లాంటి వాటిల్లో బాగా రాణింపు ఉండే అవకాశం ఉంటుంది. అలాగే హోటల్ మేనేజ్మెంటు ఇట్లాంటి వృత్తులు చేసేవాళ్ళు కూడా వాటిల్లో బాగా రాణించగలుగుతారు. అలాగే గురు సంబంధమైన వృత్తులు, దేవతా సంబంధమైన వృత్తులు, పూజా సామాగ్రి స్టోర్స్, రత్న సంబంధిత వ్యాపారాలు, పౌరోహిత్యము మరియు వేద విద్యలు మరియు ఇలాంటి విషయాల్లో బాగా రాణింపు ఉండే అవకాశం ఉంది. దేవతా సంబంధమైన వ్యాపారాలు బాగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పూజా సామాగ్రి స్టోర్స్ ఇట్లాంటివి చేసే వాళ్ళు కూడా ఆ వృత్తుల్లో రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంది. అలాగే గోల్డ్ స్మిత్స్ ఇట్లాంటి వాళ్ళు కూడా ఈ వృత్తుల్లో బాగా రాణించగలుగుతారు. గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ చేసే వాళ్ళకి, గవర్నమెంట్కి సంబంధించిన కన్స్ట్రక్షన్ ఫీల్డ్స్, రోడ్స్ కాంట్రాక్ట్స్ ఇట్లాంటివి చేసే వాళ్ళకు కూడా మంచి అనుకూలత కలిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు ప్రాపర్గా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే కనుక అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశమే అధికంగా ఉంది. అలాగే ఈ సివిల్ కాంట్రాక్టర్స్ ఇట్లాంటి వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంది. కాబట్టి మీరు సద్వినియోగం చేసుకుంటే అన్ని పరాలకు కూడా మీరు అనుకున్న
ఇవి సాధించగలుగుతారు. అన్ని పరాలకు కూడా మంచి జరిగే అవకాశం అధికంగా ఉన్నది. శుభం.